హాయ్ ఫ్రెండ్స్, కస్టమర్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే హౌస్ వైరింగ్ చేయించిన తర్వాత ఆర్సీసీబీ ఇన్స్టాల్ చేసుకోరండి. హ్యూమన్ సేఫ్టీ పర్పస్ గా మనం ఆర్సీసీబీ యూస్ చేస్తాం. వాషింగ్ మిషన్స్ గానీ గీజర్స్ గానీ యూస్ చేస్తూ ఉంటాం. యూస్ చేసినప్పుడు లీకేజ్ కరెంట్ వచ్చినప్పుడు మనకు డిటెక్ట్ చేసేది ఆర్సీసీబీ ఒకటే. ఎంసీబీ గానీ ఐసోలేటర్ గానీ హ్యూమన్ సేఫ్టీ కాదండి, జస్ట్ వైరింగ్ సేఫ్టీ మాత్రమే. మనకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు వెంటనే ట్రిప్ అయ్యేది ఆర్సీసీబీ మాత్రమే అండి. మన హ్యూమన్ బాడీ ఎప్పుడు కూడా ఫేస్ కి టచ్ అయినప్పుడు ఎర్త్ కండక్టర్ లాగా వర్క్ అవుతుందండి. మన బాడీ ఆల్రెడీ ఫేస్ కంట్రోల్ లో ఉంది. ఫేస్, న్యూట్రల్ అండ్ ఎర్త్ అండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఈ ఎర్త్ వచ్చేసరికి న్యూట్రల్ కి టచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆర్సీసీబీ ట్రిప్ అవడం జరుగుతుంది. అలాగే ఈ ఎర్త్ వచ్చి మనకు ఫేస్ కి టచ్ అయినా సరే ఆటోమేటిక్ గా ఆర్సీసీబీ ట్రిప్ అవడం జరుగుతుంది. ఆర్సీసీబీ ఉండడం వల్ల హ్యూమన్ సేఫ్టీ ఫాల్ట్ కరెంట్ ని కూడా డిటెక్ట్ చేస్తుందండి. దీంట్లో మనకు 40 amps 30 milli amps తో ఉండేది పర్చేస్ చేసుకోండి, లేదా 63 amps 30 milli amps ఉండేది పర్చేస్ చేసుకోండి. పైన లింక్ చేసి పెట్టాను, కావాల్సిన ఆర్డర్ చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్ బోర్డు లో స్పేస్ ఉన్నట్లయితే దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీటర్ ఉండే ప్లేస్ లో కూడా పక్కన దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కడైనా ఫాల్ట్ కరెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇది ట్రిప్ అవడం జరుగుతుంది. 1 month కానీ 2 months కానీ ఒకసారి టెస్టింగ్ బటన్ ని మీరు ట్రిప్ బటన్ ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. ఇది వర్క్ అవుతుందో లేదో చూసుకోవడానికి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.